ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠ్య భాగం 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. శ్రద్ధగా వినండి. పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ అన్నాడు, మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అణకువ గలవాణ్ణి, ఎదట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాణ్ణి అయిన పౌలు అనే నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికము మృదుత్వమును బట్టి మిమ్ములను వేడుకుంటున్నాను. శరీర ప్రకారము నడుచుకునే వారమని మమ్మను గూర్చి కొందరు అనుకుంటున్నారు కారా? అటివారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపాలనుకుంటున్నాను. గాని నేను వచ్చినప్పుడు అలా కాఠిన్యము చూపకుండా చేయండని నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. మేము శరీరధారులమై నడుచుకుంటున్నా శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడేటట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయటానికి సిద్ధంగా ఉన్నాము. సంగతులను పైపైననే మీరు చూస్తున్నారు. ఎవడైనా తాను క్రీస్తు వాడను అని నమ్ముకున్న ఎడల అతడు ఎలా క్రీస్తువాడో అలాగే మేము క్రీస్తువారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకోవాలి. పడదోయటానికి కాక మిమ్మల్ని కట్టడానికే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెం అధికముగా అతిశయపడినా నేను సిగ్గుపరచబడను. నేను రాసే పత్రికల వలన మిమ్మల్ని భయపెట్టాలని ఉన్నట్టు కనపడకుండా ఈ మాట చెప్తున్నాను. అతని పత్రికలు ఘనమైనవి, బలీయమైనవి, గాని అతడు శరీర రూపానికి బలహీనుడు. అతని ప్రసంగములు కొరగానివి అని ఒకడంటాడు. మేము ఎదట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల యందు ఎట్టివారమై ఉన్నామో, ఎదట ఉన్నప్పుడు క్రియయందు అట్టివారిమై అని అలా అనుకునేవారు తలంచుకోవాలి. శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయంలో పౌలు తన అపోస్తలత్వాన్ని సమర్థించుకుంటున్నాడు. ఎందుకంటే కొరింథీ సంఘంలో కొందరున్నారు, వారు పౌలు అపోస్తలత్వాన్ని సవాలు చేస్తున్నారు. పౌలును ప్రభువు పిలిచాడు. ఇంతవరకు పౌలు క్రైస్తవ జీవితాన్ని గురించి మాట్లాడాడు. ఆ తరువాత క్రైస్తవ దాతృత్వాన్ని గురించి ఎన్నో అమూల్య సత్యాలు బోధించాడు. ఇప్పుడు క్రైస్తవుని పిలుపును గురించి స్వానుభవంలో నుంచి మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘంలో చీలికలు ఏర్పడ్డాయి. 1 కొరింథీ 1 అధ్యాయం 11వ వచనంలో పౌలన్నాడు, మీలో కలహములున్నాయని క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చింది. సంఘంలో అధిక సంఖ్యాకులు పౌలు అధికారాన్ని ఒప్పుకున్నారు, లోబడ్డారు. కాని కొద్దిమంది ఎదురు తిరిగారు. పౌలు అధికారాన్ని వారు ఒప్పుకోవటం లేదు. ఈ పత్రికలో మొదటి 9 అధ్యాయాలు సంఘంలో అధిక సంఖ్యాకులను ఉద్దేశించినవి. 10, 11, 12 అధ్యాయాలలోని సందేశం అల్పసంఖ్యాకుల కొరకు ఉద్దేశించబడింది. వెలుగులో ఉన్నవారికి చెప్పాల్సింది చెప్పి ఇప్పుడు చీకటిలో ఉన్నవారికి పౌలు బోధిస్తున్నాడు. తన ప్రేమ హృదయాన్ని వారి ఎదుట కృమ్మరిస్తున్నాడు. ఒక అపోస్తలుడుగా, ఒక మానవ మాతృడిగా 2 అంతస్తులలో నుండి పౌలు మాట్లాడుతున్నాడు. తన అపోస్తలత్వాన్ని శంకించే వారి నోళ్లు మూయిస్తున్నాడు. ధైర్యంగా మాట్లాడుతున్నాడు. క్రీస్తు యొక్క సాత్వికాన్ని, మృదుత్వాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. నాకు అణకువ ఉన్నది, ధైర్యము ఉన్నది అంటున్నాడు. అంతకు ముందు పౌలు రాసిన ఉత్తరంలో కఠినమైన మాటలున్నాయి. వారిని సరిదిద్దాలని, గుణపరచాలని అలా మాట్లాడాడు. కొద్దిమందికి అది ఇష్టం లేదు. వారన్నారు, ఏమిటి, ఈయన పెద్ద ఉత్తరాలు రాస్తాడు, అంతే, స్వయంగా వచ్చి మన మధ్య నిలిచి మాట్లాడమను, ఆయనెంత, ఆయన ప్రసంగాలెంత. ఈ విధంగా వారు ఈసడించి విమర్శలు చేస్తున్నారు. క్రీస్తు యొక్క సాత్వికము, మృదుశీలము పౌలులో ఉన్నాయి. అందుకే ఆయన ఎంతో తగ్గించుకొని ప్రేమతో మాట్లాడుతున్నాడు. మొదట పౌలు కొరింథీకి వచ్చినప్పుడు డేరాలు కుట్టేవాడు. తన పోషణ కోసం ఎవరి మీద ఆధారపడినవాడు కాడు.
అలా ఆధారపడడం ఆయనకు బొత్తిగా ఇష్టం లేదు. పగలంతా చేతులతో కష్టించి పనిచేశాడు, చెమటోడ్చి పనిచేశాడు. పని చేసి చేసి చేతులు మురికయ్యాయి. అలసిపోయాడు. పనిచేస్తూ కూడా సువార్త ప్రకటించాడు. ఇలాంటి గొప్ప సేవకుణ్ణి, యథార్థపరుణ్ణి కొరింథీ సంఘస్థుల్లో కొందరు తోలనాడుతున్నారు. ఈయన అపొస్తలుడు కానే కాడు అనేవారు కొందరు బయలుదేరారు. డేరాలు కుట్టుకొని బతికేవాడు ఈయన అపొస్తలుడా అంటూ తేలిక చేసి మాట్లాడుతున్నారు. పౌలు సాధారణ వ్యక్తిగానే కనపడుతున్నాడు గాని దేవుడు ఆయనను అపొస్తలుడుగా ఏర్పరచుకున్నాడు. యేసు యొక్క సాత్వికము, మృదుత్వము పౌలులో కానవస్తాయి. యేసు లోకములో ఎట్టివాడో మనము అట్టివారమై ఉన్నాము. ఒక సాధారణ వ్యక్తిగా లోకంలో జీవించే కృప ఈ అపొస్తలునికి ప్రభువే ఇచ్చాడు. పౌలు మన మధ్య ఉన్నప్పుడు మామూలు మనిషే గాని ఉత్తరాలలో ఎంత ధైర్యంగా రాస్తున్నాడో చూడండి అని వారు చెప్పుకున్నారు. ఆయన ఉత్తరాలలో అధికారం ఉట్టిపడుతున్నది అని చెప్పుకున్నారు. యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా వడ్రంగి పని చేయలేదా? దేవుని కుమారుడు కార్మికుడయ్యాడు. నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను, నన్ను చూచి నేర్చుకోండి అన్నాడు ప్రభు. యేసు శిష్యులు, అపొస్తలులు యేసునే నేర్చుకున్నారు. శ్రోతలు, మనము అంతే. యేసు మనకు జ్యేష్ఠ సోదరుడు గదా. నా బయటి ఆకారం చూచి బలహీనుణ్ణి అనుకుంటున్నారా? నాకు ప్రభువిచ్చిన అపొస్తలిక అధికారమున్నది. ఆయన ఇచ్చిన శక్తి సామర్థ్యములున్నాయి. నేను మీ మీద అధికారం చెలాయించాల్సిన పరిస్థితి మీరెందుకు కల్పించుకోవాలి అని పౌలు వారిని నిలదీసి అడుగుతున్నాడు. మీ మధ్యకు సాత్వికుడినై వస్తాను. నా శరీర ఆకారాన్ని బట్టి అంచనా వేస్తారా? అలా చేయకండి అంటున్నాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ రోజున దైవ సేవకులు వేషభాషల్లో అధికారాన్ని వ్యక్తం చేసే కృత్రిమ ప్రయత్నాలు చేయనక్కర్లేదు. మనం సాత్వికులమైనంత మాత్రాన మన అధికారం ఎక్కడికి పోదు. యేసు ప్రభువు శిష్యుల పాదాలు కడిగినా ఆయన ప్రభువే. మన అధికారం మన జీవితంలో ఉంది. మనం ప్రకటించే వాక్యంలో ఉంది. సైతాను మనిషి దర్జాకు, బయటి ఆకారానికి ప్రాముఖ్యమిస్తాడు. యేసు నడుముకు తువాలు కట్టుకున్నాడు, పాదాలు కడిగాడు. పౌలు వీరి దూషణ మాటలను ఖండిస్తున్నాడు. తనను విమర్శించే ఈ కొద్దిమంది అడుగులకు మడుగులొత్తడానికి పౌలు అక్కడ లేడు. క్రీస్తు మనస్సు నెరిగినవాడు, యేసు మనస్సు కలిగినవాడు పౌలు. పౌలు శరీరానుసారమైన వ్యక్తి కాడు. ఆయన ఆత్మ సంబంధి. డేరాలు కుట్టే పని చేశాడు. ఎవరికోసం? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 28వ వచనంలో పౌలే స్వయంగా చెప్పాడు, అక్కర గలవారికి పంచిపెట్టడానికి వీలు కలిగే నిమిత్తం తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడ్డాడు. అది క్రైస్తవ నీతి. శరీరంలో అనగా మన సహజ శరీర స్వభావంలో మంచిదేదీ నివసించదు. రక్షించబడి పరిశుద్ధాత్మ నింపుదల గలవారు శరీరాన్ని జయించినవారు, దాన్ని నలగొట్టి వశపరుచుకున్నవారు. పౌలంటున్నాడు, మేము శరీరధారులము గాని శరీర సంబంధులము కాము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మాది శరీర బలం కాదు, ఆత్మబలం, కృపాబలం. ఇది ఆధ్యాత్మిక యుద్ధం. యుద్ధోపకరణాలు ఆధ్యాత్మికమైనవే. మన శత్రువు శరీరికాడు, వాడు సైతాను, దురాత్మ. దేవుని వాక్యమే మన ఆయుధం. అది ఆత్మ ఖడ్గం, రక్షణ అనే శిరస్త్రాణం. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం ధరించుకున్న సైనికులం మనం. మనం సైతాను దుర్గములను నేలమట్టం చేయగలము. దేవుని వాక్యం రక్షణార్థమైన దేవుని మహాశక్తి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అందలి ప్రతి గ్రంథాన్ని, ప్రతి వాక్యాన్ని అక్షరాలా మనం నమ్ముతాము. పరిశుద్ధాత్మ మనకున్నాడు. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాము. పరిశుద్ధాత్మ శక్తి కలిగి మనం యుద్ధం చేస్తున్నాము. మరొక ఆయుధం మనకున్నది, ప్రార్థన. ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో విజయం మనదే.
అనగా యేసుని బట్టి మనది. ఆయనకే మహిమ. మనమంతా క్రీస్తుకు చెంది ఉన్నాము. కొరింథీ సంఘబిడ్డలారా, మీరు మేము అందరము క్రీస్తుకు చెందిన వారమే. పౌలు సంఘస్థుల జీవితాలను కట్టేందుకే ప్రయాసపడుతున్నాడు. పడగొట్టే పని సైతానుది. దేవుడు మాకిచ్చిన అధికారం మీ జీవితాలను నిర్మాణాత్మకంగా అభివృద్ధిపరచడానికే వాడతాము గాని మీ మీద దాష్టీకం చేయటానికి కాదు. నా ఉత్తరాలు గాని నేను గాని మీ ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసమే. నా ఆకారం బలహీనమే కావచ్చు గాని నా మనసు ఎలాంటిదో మీరు గ్రహించండి. మన ప్రభువు యొక్క సాత్వికం, మృదుత్వము నన్ను నింపివేశాయి అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. పౌలు యొక్క వాక్చాతుర్యము భౌతికమైన ఆకర్షణ కాదు. పౌలు ప్రకటించిన వాక్యం బలమైనది, శక్తిభరితమైనది. మొదటి ఉత్తరంలో పౌలు మాటలు కఠినంగా ధ్వనించినా ఆయన మనస్సు ఎంతో సున్నితమైనది, మృదువైనది. అలనాటి సంసోను బలం అతని శరీర దారుఢ్యం వల్ల కలిగింది కాదు, దేవుని ఆత్మ వల్ల కలిగింది. తిమోతి యువకుడే, కాని అతడు క్రీస్తునందున్న కృపచేతనే బలవంతుడు కాగలడు. పౌలు ఉత్తరాల ద్వారా మాట్లాడినా, వ్యక్తిగతంగా వారితో ముఖాముఖిగా మాట్లాడినా దేవుని ఆత్మ రాయించింది, మాట్లాడించింది మాత్రమే. విశ్వాసులారా, విశ్వాసం గాని భక్తి గాని నీకంటే నేను గొప్ప అని కొలుచుకోవడానికి, పోల్చుకోవడానికి కాదు. అలా పోల్చుకోవడం శరీర స్వభావం, అది భక్తిహీనత. ఒకరికంటే మరొకరి గొప్ప ఏముంది? నేను గొప్ప అనుకునేవాడు ఇతరుల సేవలు కోరతాడు, తగ్గించుకునేవాడు సేవ చేస్తాడు. యేసుక్రీస్తు పరిచారము చేయడానికి వచ్చాడు గాని సేవ చేయించుకోవడానికి రాలేదని మనము ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి. క్రీస్తు శరీరంలో మనము ఒకరొకరికి అవయవములం. ఒకరికొకరు సేవ చేస్తూనే ఉండాలి. 12వ వచనం, తమను తామే మెచ్చుకునే కొందరితో జతపరుచుకోవడానికైనా వారితో సరిచూచుకోవడానికైనా మేము తెగించలేము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూచుకుంటున్నందున గ్రహింపు లేకుండా ఉన్నారు. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము మేరకు రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయిస్తున్నాము. మేము క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ మీ వరకు వచ్చి ఉన్నాము గనుక మీ వద్దకు రానివారమైనట్లు మేము మా మేర దాటి వెళ్ళుతున్న వారము కాదు. మేము మేరను మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహించబడిన మేరలకు లోపలనే సువార్తను మరి విశేషముగా వ్యాపింపచేస్తూ మీ ఆవలి ప్రదేశాలలో కూడా సువార్త ప్రకటించేటట్లు మేము మీ మూలముగా ఘనపరచబడతామని నిరీక్షిస్తున్నామే గాని మరి ఒకరి మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావే అయినట్లు అతిశయించగోరము. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు గాని తనను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? పౌలు అంటున్నాడు, కొరింథీ సంఘస్థులారా, నేను మీ మధ్యకు రాను అని కొందరు అనుకుంటున్నారు. నేను మరెక్కడికో వెడతానని, కొరింథీకి మాత్రం రాను అని వదంతులు పుకార్లు పుట్టిస్తున్నారు. శ్రోతలు, దైవ సేవకులను గురించి ఈ రోజున కూడా ఇలాంటి పుకార్లు పుట్టించి ఊహాగానాలు చేసేవారు కొందరున్నారు. పాస్టరు మా ఇంటికి రాలేదని, మమ్మల్ని దర్శించలేదని సణిగేవారు కొందరుంటారు. దేవుని సమయాన్ని పదే 1-2 ఇండ్లు దర్శించడంతో గడిపేస్తే దైవసేవకుడు ఈ విషయంలో దేవునికి లెక్క అప్పగించాల్సి వస్తుంది. దైవ సేవకులతో దేవుని బిడ్డలు సహకరించాలి. అక్కర ఎక్కువ ఉన్న చోట్లకు వెళ్లాల్సి వస్తుంది. అంతేకాదు, దేవుని వాక్యాహారాన్ని సిద్ధపరచాలి గదా. ఆకలిగొని ఉన్న తన బిడ్డలకు అన్నం పెట్టాలి గదా. మొదట పౌలు కొరింథీకి ఒకసారి వచ్చాడు, వారికి సువార్త ప్రకటించాడు. కొరింథీకి రావడానికి సుదూర ప్రయాణం చేయవలసి వచ్చింది.
నేను వచ్చి కొరింథీ సంఘంలో నెలల తరబడి గడపటానికి వీలు కాదు. నేను కొరింథీ సంఘానికి కాపరిని కాను, కాపరులను బలపరిచే అపోస్తలుణ్ణి. ఒకచోట పని ఆరంభించి ఆ సేవను ఒక యువకునికి అప్పగించి మరో చోటికి వెళ్లడం పౌలు యొక్క సేవా ప్రణాళిక. మరొకరి పునాది మీద పౌలు కట్టడు, కొత్త స్థలాలకు వెడతాడు. ఈ రోజున చాలామంది పౌలు పద్ధతి కాక తమ సొంత పద్ధతులు వాడి ఓడిపోతున్నారు. పౌలు పద్ధతులు దేవుని పద్ధతులు, పౌలు దర్శనం దేవుని దర్శనం. సోదరీ సోదరులారా, మనం అతిశయించాలంటే ప్రభువునందే అతిశయించాలి. ప్రభువు మనల్ని మెచ్చుకోవాలి. ఇతరుల మెప్పు మనకు అనవసరం. ఒక వ్యక్తి పిలుపు ఏదో తెలుసుకోకుండా ఆ వ్యక్తిని ఊరికే విమర్శించడం తప్పు. ఒకరికి వ్యక్తిగత సువార్తకై పిలుపు ఉండవచ్చు, ఇంకొకరికి ప్రసంగ వేదికకు పిలుపు ఉండవచ్చు. విమర్శించకండి. వాక్యాహారం సరిగా వండి వడ్డించడానికి దైవ సేవకునికి వ్యవధి ఇవ్వండి, ప్రోత్సహించండి. అలాంటి సేవకుడు అటూ ఇటూ పరిగెత్తాలంటే కుదరదు. కొందరు బహిరంగ బోధకులు కాలేరు గాని చక్కని పరిచర్య చేయగలరు. ఎవరి వరమేదో, ఎవరి తలాంతు ఎలాంటిదో మనం గుర్తించాలి, వారికి సాయపడాలి. దైవ సేవకులను నిరాధారంగా విమర్శించడం మంచిది కాదు. పౌలు మాటలు జాగ్రత్తగా ధ్యానం చేయండి. మీకు ఈ విషయం ఇట్టే బోధపడుతుంది. దేవుడు తనను ఏమి చేయడానికి పిలిచాడో పౌలు అదే చేశాడు. పౌలు ఒక అపోస్తలుడు, సువార్త యాత్రికుడు, సంఘ స్థాపకుడు, సంఘ పర్యవేక్షకుడు, యేసుక్రీస్తుతో జతపనివాడు. శ్రోతలు, ఈ అధ్యాయం మొదట్లో పౌలు యేసు యొక్క సాత్వికాన్ని, మృదుశీలాన్ని ప్రస్తావించాడు. యేసు మాధుర్యాన్ని రుచిచూచినవాడు పౌలు. మృదుత్వం అంటే ఇతరుల కష్టాన్ని, బాధను సహించలేకపోవడం. తన బాధను లెక్కచేయడు, ఇతరుల బాధకు తానెంతో బాధపడతాడు. పౌలుకు వ్యక్తిగతంగా ఎవరి విషయంలోనూ ఎట్టి మనస్పర్ధ లేదు. యేసు మనస్సుతో పౌలు మాట్లాడుతున్నాడు. మృదుత్వంలో న్యాయం, నైతికత్వం ఇమిడి ఉన్నాయి. యేసు మృదుశీలం అన్యాయాన్ని, అవినీతిని సహించదు. అన్యాయానికి గురి అయిన వారి పక్షాన ఎంతో నొచ్చుకుంటుంది. ప్రేమను బట్టి మాట్లాడుతుంది, సాయం చేస్తుంది. క్రీస్తులాంటి ప్రేమ న్యాయశాస్త్రాన్ని, ధర్మశాస్త్రాన్ని మించినది. పౌలు ఉత్తరంలో ఏమి రాశాడో అదే ముఖాముఖిగా చెబుతాడు. పౌలు యొక్క ప్రవర్తన గాని, శక్తి సామర్థ్యాలు గాని దేవుని వల్ల కలిగినవే. ఈ విషయాన్ని పౌలు స్పష్టం చేస్తున్నాడు. తనను నడిపించేవాడు, తనకు దారి చూపేవాడు ఆయనే. అందరిలాగే పౌలు మానవ మాత్రుడే, శరీరధారి. అయితే శరీర స్వభావాన్ని జయించినవాడు. యేసుక్రీస్తు అనుగ్రహించిన జయమే. శరీరాశలు, జీవపు డంబము తనలో లేవు అంటే అది దేవుని కృపాబలము మాత్రమే. దేవుని ఆత్మ నడిపించినట్లే నడుస్తున్నాడు. మానవ సహజమైన గర్వము అతనిలో ఏ కోశానా లేదు. యథార్థత, నిజాయితీ పౌలు మాటలలో, చేతలలో తేటగా కానవస్తాయి. ప్రతి ఆలోచనను చెరపట్టి తెచ్చి క్రీస్తుకు అప్పగిస్తాడు. అనగా శరీర సంబంధమైన ఆలోచనలను తనలో ఉండనివ్వడు. వాటిని ప్రభువుకు అప్పగిస్తాడు. ప్రభువే వాటిని ధ్వంసం చేయగలడు. పౌలు మాటల్లో మరో సత్యం స్పష్టమవుతోంది. నేను నీకంటే గొప్ప భక్తుణ్ణి అని ఒకడు మరొకడితో పోల్చుకోకూడదు. అది శరీర కార్యం, అది గర్వం, అహంకారం. క్రైస్తవ సహవాసంలో గర్వానికి, అహంభావానికి తావులేదు. విశ్వాసులందరూ క్షమించబడిన పాపులే గదా. అలాంటప్పుడు తరతమ భేదాలకు ఆస్కారమే లేదు. క్రీస్తు నావాడు అనుకున్నప్పుడు నేను క్రీస్తు వాడను అని చెప్పగలగాలి. కొందరు పౌలును విమర్శిస్తూ అతనికి శరీర సౌష్ఠవం లేదు, బలహీనుడు, అంత గొప్ప వక్త కాడు అన్నారు. అవునుగాని అతనిలో క్రీస్తు బలాధిక్యమున్నది. అది పౌలు విమర్శకులు గుర్తించలేకపోతున్నారు. సంఘాన్ని స్థాపించినవాడు ఆధ్యాత్మికంగా పౌలు. వారికి తండ్రిలాంటివాడు.
తనను వ్యతిరేకించేవారు ఏం చూచుకొని అతిశయిస్తున్నారు? మీలో ఎవరికంటే ఎవరు గొప్ప చెప్పండి అని పౌలు అల్పసంఖ్యాకులైన తన ప్రతికక్షులను నిలదీసి అడుగుతున్నాడు. మీలో మీరు ఒకరితో ఒకరు పోల్చుకోవడం కాదు, యేసు ప్రభువుతో పోల్చుకొని చూడండి. అప్పుడు మీకే సిగ్గనిపిస్తుంది, మీకు గర్వభంగమవుతుంది. ప్రభువు నీతో చెప్పాలి, భళా మంచి దాసుడా అని నిన్ను ప్రశంసించాల్సింది ప్రభువే. మరొకరి పునాది మీద కట్టడం పౌలుకు సుతరాము ఇష్టం లేదు. సువార్త ప్రకటించబడని చోట్లకు వెళ్లాలని, సుదూర ప్రాంతాలలో క్రీస్తును ప్రకటించాలని పౌలు తపన. మీ ఆవలి ప్రదేశాలలో కూడా సువార్త ప్రకటించాలని ఉంది అంటున్నాడు పౌలు. మరొకరి మేరలో ప్రవేశించి అది మాది అని చెప్పము. మీ విశ్వాసము అభివృద్ధి అయ్యేంతవరకే మీ మధ్య ఉంటాము. ఆ తరువాత పొలిమేర దాటి అవతలికి వెళ్తాము అని పౌలు తన దర్శనాన్ని వారితో పంచుతున్నాడు. ప్రియ శ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? అయితే ఈ సందేశం నీకోసమే. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.